ములుగు జిల్లా ఏటూరు నాగరంలోని మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయ పునర్నిర్మాణ పనుల నాణ్యతపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. 150 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభం దశలోనే దెబ్బతినడం భక్తుల్లో ఆగ్రహం రేపుతుంది. సమ్మక్క సారలమ్మ గద్దెల నిర్మాణాలు కూలిపోవడం, చుట్టూ ఏర్పాటు చేసిన రాతి గ్రిల్స్ ఇరిగిపోవడం, ప్రాంగణంలోని వేసిన రాళ్లు బీటలు వారడం పనుల నాణ్యతపై అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే పనుల్లో లోపాలపై వచ్చిన హెచ్చరికలను అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు ప్రకటించిన నాణ్యత ప్రమాణాలు అమలు కాలేదని, ప్రచారం ఎక్కువ పనులు తక్కువ అన్న భావనతో మేడారం అభివృద్ధి సాగిందని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే మేడారం జాతరలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, మేడారం జాతర కోసం, గిరిజన జాతర కోసం దాదాపుగా నిధులన్నీ 250 కోట్ల పైసలకు కేటాయించడం జరిగింది. ఎన్నడూ లేని రీతిగా ఈసారి 150 కోట్లు నిధులతో మొత్తం మీద అమ్మవారి గద్దెలను పునరావృతం మొత్తం కూడా అభివృద్ధి చెందే విధంగా మొత్తం రాతి కట్టడాలతో ఏదైతే ఉందో అది మొత్తం కూడా అక్కడ అభివృద్ధి దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిధులు కేటాయించి అభివృద్ధి చేసే విధంగా మొత్తం అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ అంతా కూడా ఎంతో అభివృద్ధి చేశామని అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని కేబినెట్ మీటింగ్ పెట్టి దాని అభివృద్ధి అంతా కళ్ళ కనబడే విధంగా భక్తులకు అనేది చూపెట్టే విధంగా అయితే అక్కడ ఏర్పాట్లయితే ముమ్మరం చేశారు. కానీ అధికారం ఉన్న తర్వాత అక్కడికి వచ్చిన అభివృద్ధి చూస్తే ఎక్కడ కూడా మొత్తం అన్ని పగుళ్లతోని రాతి కట్టడైన నాణ్యత లేకుండా, నాణ్యత లోపించి మొత్తం కూడా కట్టడాలు జరిగింది. ఇనాగ్రేషన్ ఓపెనింగ్ అయిన తర్వాత భక్తులకు అందికి వచ్చే సమయంలో అక్కడ అన్ని చిందర వందరమై రాతి కట్టలన్నీ ఊడిపోయి చిన్న పిల్లర్స్ అన్ని కూడా చిందర వందరంగా పడి అక్కడ పడినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ దృశ్యాలు భక్తులందరూ వచ్చిన తాకిడికి అవన్నీ కూడా ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం చెల్లా చెదరైపోవడం చూసినాం. ఆ సంఘటనను ఎక్కడ పునరావృతమైనటువంటి జాతర సమయంలో మీడియాని కూడా లోపలికి అనుమతించినటువంటి సందర్భం కూడా అక్కడ జరిగినటువంటి సన్నివేశం. మొత్తానికి కూడా నిధులన్నీ 150 కోట్లతో ఏదైతే ఆ ప్రాంగణం అంతా, ఆలయ ప్రాంగణం అంతా నిర్మాణం చేపట్టినటువంటి అభివృద్ధి అయితే ఏదైతుందో అక్కడ మొత్తం నాణ్యత లోపించి ఆ పగుళ్ళు చూశారు. ఆ తర్వాత ఎక్కడైతే దానిపైన పెట్టేటువంటి కప్పులు, బిల్లలు అయితే ఉన్నాయో అవి కూడా మొత్తం కూడా ఆ కింద పడి ఉన్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి కాస్త చిందరవందనంగా డబ్బులు అయితే మొత్తము మరి ఎక్కడికి వెళ్ళాయి, నాణ్యత లోపించినప్పుడు నాణ్యత లేకుండా చేసినటువంటి నిధులు ఎటుపోయాయి, ఎక్కడికి వెళ్ళాయి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. జాతర మొత్తం అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. అభివృద్ధి ఒక పక్క, నాణ్యత లేదైతే చూసి కనబడుతున్నాయి. మొత్తానికి జాతరలో కూడా అట్టర్ ఫ్లాప్, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చాలా అవసరం పడినటువంటి వాయిస్ అయితే పబ్లిక్ గా వాయిస్ వినబడుతున్నది. మొత్తం కూడా సందర్శించే భక్తులకు కూడా ఎక్కడ మొత్తం ఆ ఆంధ్రం అంతా కూడా పోలీసు రాజ్యం వెళ్ళిందని చెప్పొచ్చు. మొత్తానికి చూసినట్లయితే అక్కడ ఏదైతే భక్తులు వస్తున్నటువంటి దానిలో 13 గంటల నిరీక్షణ అయితే శాపనార్థాలతో మారుమోగింది. మొత్తం మీద జాతర ఈసారి చాలా చెప్పుకోదగ్గగా లేకుండా అన్ని తానే నడిపిస్తున్న సీతక్క ఖచ్చితంగా అక్కడ విఫలమైనట్టుగానే చెప్పొచ్చు. మొత్తం భక్తులైతే చాలా శాపనార్థాలు పెడుతున్నటువంటి సన్నివేశం. మొత్తానికి చూసినట్టయితే కనుక జాతర గతంలో కన్వీనియర్ గా ఎన్నడూ కూడా ఇలాంటి సంఘటన పునరావృతం కాలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గతంలో నిర్మాణమే ఉన్నట్టు ఎలాంటి అభివృద్ధి జరగకుండా లేకున్నటువంటి సందర్భంలో కూడా చాలా చక్కగా 2 కోట్ల మంది పైసలకు దర్శించుకునే సందర్భం ఉంది. కానీ ఈసారి అంత భక్తులు వచ్చినా లేదా గణాంకాలు లెక్క తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ఈసారి జాతర అస్తవ్యస్తం, అభివృద్ధి నీళ్లు తనను చెప్పుకోవడానికి ఉన్న గద్దెల ప్రాంగణం వరకే కానీ ఆ ప్రాంగణంలో 150 కోట్ల దుర్వినియోగం అయిందనేది మాత్రం భక్తులు బాటాగానే చెప్తున్నారు. మొత్తం కూడా ఇంకా రోడ్ల సైడ్కి వెళ్తే, డ్రైనేజ్ సిస్టమ్కి వెళ్తే ఎక్కడైతే ఇంకా లో భూయిష్టం ఉంటుంది అనేది ఇంకా చూడొచ్చు, చెప్పగలుగుకోవచ్చు. దేవిక, ఫర్ ది అప్డేట్ రవీందర్.